భారతదేశం లౌకిక దేశమని గర్వంగా చెప్పుకుంటాం. అన్ని మతాలు సమానమని రాగాలు తీస్తాం. కానీ నిజంగా అలానే ఉందా? మసీదులు ముస్లిం సంఘాల చేతుల్లో స్వేచ్ఛగా నడుస్తున్నాయి. చర్చీలు క్రిస్టియన్ సంస్థల ఆధీనంలో స్వతంత్రంగా ఉన్నాయి. మరి హిందూ దేవాలయాల విషయంలో మాత్రం ఎందుకీ వివక్ష? ఎందుకు అవి ప్రభుత్వ నియంత్రణలో చిక్కుకుని సర్కారు ఖజానాగా మారిపోయాయి? ఇది న్యాయమా? సమానత్వమా? ఇది సెక్యులరిజం పేరుతో ఒక వర్గాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకునే వ్యూహం కాదంటారా? ఆలోచించండి. సమానత్వం అంటే అందరికీ ఒకే నీతి, ఒకే నియమాలు ఉండాలి కదా. మన హిందూ దేవాలయాల కబ్జా వెనుక 200 ఏళ్ల దుర్మార్గ చరిత్ర ఉన్నది. 1817లో బెంటింక్ నిబంధన 7 ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ మన ఆలయాలను కబ్జా చేసింది. 1927లో మద్రాస్ హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్టుతో బ్రిటిష్ వాళ్లు మళ్లీ ఆలయాలపై పెత్తనం చెలాయించారు. స్వాతంత్ర్యం వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలలో ఎండోమెంట్స్ యాక్టులతో ఆలయాలు పూర్తిగా ప్రభుత్వాల గుప్పిట్లోకి వెళ్లాయి. ఇది కేవలం నియంత్రణ కాదు, మన సంస్కృతిపై దాడి. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఇకనైనా ప్రశ్నించాలి కదా. స్వాతంత్ర్యం తరువాత కూడా ఈ వైఖరి మారలేదు. ఎందుకంటే ఆలయాలు ఇక్కడ బంగారు గనులు. తిరుమల ఒక్కటే సంవత్సరానికి 1500 కోట్లు సమకూరుస్తుంది. రాష్ట్రంలో వేలాది ఆలయాలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. వీటి నుంచి వస్తున్న సంపద ఎంతో లెక్కవేయండి. కానీ ఈ నిధులు హిందువుల కోసమే వినియోగిస్తున్నారా? లేదు. కామన్ గుడ్ ఫండ్ పేరుతో ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారు. ఇదే న్యాయం? లౌకిక దేశం కదా. మరి మసీదులు చర్చీలను ఎందుకు ముట్టుకోరు? సింపుల్. వాళ్లు గొంతెత్తితే ప్రభుత్వం వణికిపోతుంది. వాళ్లు ఐకమత్యంగా ఉంటారు. కానీ హిందువులు కులాలు గొడవలతో విడిపోయి బలహీనంగా ఉంటారు. ముస్లిం హజ్ యాత్రకు సబ్సిడీ ఇస్తారు. కానీ ఆలయాల నుంచి లక్షల కోట్లు తీసుకుని ఒక్క రూపాయి కూడా హిందువుల తీర్థయాత్రకు ఇచ్చిన పాపాన పోయారా? ఇది సెక్యులరిజమా? హిందూ వ్యతిరేకత? భక్తులారా, హుండీలలో వేసిన కానుకలు దేవుని సేవలకు, భక్తుల సేవలకు, హిందూ ధర్మ ప్రచారానికి ఉపయోగపడడం లేదు. అవి నేరుగా ప్రభుత్వం జోబులోకి వెడతాయి. ఆంధ్రప్రదేశ్లో తిరుమల లాంటి ఆలయాలు లక్షల కోట్లు సమర్పిస్తున్నాయి. కానీ ఆ సంపద మనకు తిరిగి రాదు. చూడండి, చిలుకూరు బాలాజీ, ధర్మస్థల మంజునాథ ఆలయాలు ప్రభుత్వ జోక్యం లేకుండా స్వతంత్రంగా భక్తుల సేవలో నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు అన్ని రాష్ట్రాలలోని దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వాలు అందించాలి. మన ఆలయాలన్నీ కూడా హిందువుల చేతుల్లోకి రావాలి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన ఈ అన్యాయ చట్టాలను సవరించాలంటే ఐకమత్యంతో మనం గొంతు వినిపించాలి. మన దేవాలయాలను కాపాడుకుందాం. మన సంస్కృతిని రక్షించుకుందాం. జై హింద్, జై శ్రీరామ్.